కనపడాలంటే మనం ఏం చేయాలి? నేనే ఆన్సర్ ఇచ్చాను, మీరు జస్ట్ కొంచెం ట్రై చేస్తే Call large 12, call large 4, call medium 6, call small 12. యా. సో దాన్ని ఎలా స్పెసిఫై చేస్తామంటే మనం బూట్ స్ట్రాప్లో మనకి కొన్ని క్లాస్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కాలం అన్నది ఇచ్చానంటే మీడియంలో ఇలా ఆక్యుపై అవుతుంది, లార్జ్లో ఒకలాగా ఆక్యుపై అవుతుంది, స్మాల్లో ఒకలాగా ఆక్యుపై అవుతుంది. సో మనకి ఇందులో ఏముంటుందంటే మనకి బూట్ స్ట్రాప్లో క్లాస్ నేమ్స్ ఎలా ఉంటాయంటే స్మాల్లో ఎస్ఎం కాల్ ఎస్ఎం అని ఉంటుంది, కాల్ ఐఫెన్ స్టార్. ఈ స్టార్ ఏంటంటే మన డివైజెస్ ఎంత ఆక్యుపై చేయాలని. ఇప్పుడు స్మాల్ డివైస్లో ఎస్ఎం అని పెట్టుకుంటాం, కాల్ ఐఫెన్ కాల్ ఎస్ఎం 12 అలా పెట్టుకుంటాను నేను. నెక్స్ట్ మీడియం డివైస్లో కాల్ ఎండి, నెక్స్ట్ లార్జ్ డివైస్లో కాల్ ఎల్, నెక్స్ట్ ఎక్స్ట్రా లార్జ్ డివైస్లో కాల్ ఎక్స్ఎల్. సో ఇలా నాకు క్లాస్ నేమ్స్ అనేవి డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తే దానికి మీరు ప్రతి వెబ్సైట్కి ఇలా బ్రేక్ పాయింట్స్ అనేవి మనం ఇస్తే ఏమవుతుందంటే మన వెబ్సైట్ అనేది అన్ని డివైస్లో మంచి ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే రెస్పాన్సివ్నెస్ అనేది అంటాం. అర్థమైందా? ఇప్పుడు కన్క్లూజన్ మనం ఇంతగానం చెప్పింది ఎస్ఆర్ ఇప్పుడు కాల్ మిడ్లో 6 ఇస్తా దీన్ని, నెక్స్ట్ దీన్ని కాల్ మిడ్లో 6 ఇస్తా. ఇప్పుడు ఇక్కడ 6 ఇస్తే ఏమవుతుంది? 12 అయిపోతుంది, నాకు ఇక్కడ రాదు. సో నేను అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఒక 5 ఇచ్చి ఇక్కడ ఒక 5 ఇచ్చి 2. వెరీ గుడ్. 5 ఇస్తే వెళ్ళిపోతుంది, 15 అయిపోతుంది. మన డివిజన్ ఎంత ఉండాలి? ఓన్లీ 12 వరకే ఉంది. యా, నాట్ డన్, నౌ డన్. ఓకే, సి ఇది ఏంటి మనకి? లార్జ్ డివైస్. యా, మీడియం మనం లార్జ్ డివైస్ స్పెసిఫై చేయలేదు. సో అది డిఫాల్ట్గా మనకి ఫస్ట్ కాలం ఎంత ఉంది? 4 అనేది తీసుకుంటుంది, లార్జ్ డివైస్ స్పెసిఫై చేయలేదు కాబట్టి. అదే మనం మీడియం డివైస్ స్పెసిఫై చేసాం కాబట్టి మనం కొంచెం ఇక్కడ మనకి స్పేస్ అనేది వస్తుంది, అర్థమవుతుందా? స్పేస్ అనేది మీడియం డివైస్లో ఎంత కనిపిస్తుంది, లార్జ్ డివైస్లో ఎంత కనిపిస్తుంది. మనకి స్పేస్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మనం ఇలా దగ్గరికి వెళ్ళిపోయే స్పేస్ అనేది దగ్గర అవుతా ఉంది. అదే మీడియం డివైస్కి వచ్చేసరికి కొంచెం స్పేస్ అనేది ఇస్తూ ఉంది. అంటే మీడియం డివైస్లో 5 ఇక్కడ 2 కాలమ్ స్పేస్ని ఆక్యుపై చేయమని మనం చెప్తున్నాం. సో అందుకు మనం ఏమవుతుందంటే ప్రతి మీడియం డివైస్కి వచ్చేసరికి అది 5 తీసుకొని ఇంకొక కాలమ్ 3 అనే దానికి 2 అనే స్పేస్ని మనకి ఇస్తుంది. ఇలా ఇప్పుడు ఇది మీడియం డివైస్, అర్థమైందా? సో ఇది 5 తీసుకుంది, ఇది 5 తీసుకుంది, దీనికి ఎంత ఇచ్చింది? 2. ఇది ఏంటి? మీడియం డివైస్కి. మనం మీడియం డివైజెస్లో స్పెసిఫై చేసాం 5 ఇక్కడ 5 తీసుకున్నా, ఇక్కడ 5 తీసుకున్నా, నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ఏమో 2 స్పేస్ అనేది ఆక్యుపై చేసా. సో ఇలా మనం డిఫరెంట్ డివైస్కి డిఫరెంట్ లాగా స్పెసిఫై చేయొచ్చు మనం. అర్థమైందా? దీన్ని ఏమంటామంటే మనం బ్రేక్ పాయింట్స్, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని అంటాం. దీన్ని 12 కాలమ్ సిస్టమ్ అనేది అని అంటాం. ఇప్పుడు నాకు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో రో తీసుకుంటా నేను. ఇంకో రో తీసుకొని సపోజ్ రో, మీరు కాపీ పేస్ట్ చేయకండి, కోడ్ మొత్తం రాయండి, ఓకేనా? డోంట్ కాపీ పేస్ట్. సో ఇది కాలమ్ 5 6 7. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎలా వచ్చింది?
మనకి రో అనేది అర్థమవుతుంది, రోస్ ఎలా డివిజన్ అయ్యాయని మనకు అర్థమవుతుంది ఇప్పుడు. ఫస్ట్ ఒక కంటైనర్ లోపల మనకి ఏమున్నాయి, ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి కంటైనర్ లోపల? 2 rows ఉన్నాయి. 2 రోస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మనం ఎంత స్పేస్ నార్మల్గా ఇచ్చేస్తే 4 అనేది ఆక్యుపై అయి ఉంది. ఇంకో రోలో మనం స్పెసిఫై చేస్తాం కాల్ 5 అంటే 5 ఆక్యుపై చేయమని. నేను ఇక్కడ 4 పెట్టా, ఇక్కడ 5 పెట్టా. అర్థమైందా? సో 5 + 6 11. ఇక్కడ నాకు ఏమైతుంది, స్పేస్ అనేది ఎక్స్ట్రా ఇచ్చేస్తే ఏమవుతుందంటే మనకి అదంతా ఆక్యుపై చేయదు, ఎందుకంటే మనకి 12 రోస్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం 12 స్పెసిఫై చేయాలి. లేకపోతే ఇలా మనకి డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేయడం అనేది ఏదైనా చేస్తే మనకి ఇలా ఆ స్పేస్ అనేది కరెక్ట్గా ఆక్యుపై చేయదు, అక్కడ దాకా బ్రేక్ అయిపోతుంది. 12 దాకా ఉన్నదే 12 దాకా బ్రేక్ అయిపోతుంది, మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా రాదు. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 + 5 6 11 ప్లస్ ఇంకొక 1 యాడ్ చేశాను అనుకోండి, సపోజ్ యాడ్ చేసేసి రన్ చేస్తాను. సరే, సో మనకి సేమ్ అలానే చూపిస్తా ఉంది. ఎందుకు అలా చూపిస్తా ఉంది? సేమ్ ఇచ్చిన కంటెంట్ 1లో ఇన్బిల్ట్ అవ్వలేదు అనుకుంటా. సారీ, ఇచ్చిన కంటెంట్ అనేది సింగిల్ కాలంలో ఇన్బిల్ట్ అవ్వలేదు అనుకుంటా. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు దీన్ని స్టైలింగ్ చేశారు అనుకోండి, కాలమ్ 3 అనేది, ఆ కాలమ్ 3 అని స్టైలింగ్ చేస్తే ఆ కంటెంట్లోకి సరిపోతుంది. అర్థమైందా? సో అలా కంటెంట్ అనేది మన బాక్స్ సరిపోయేటట్టు కంటెంట్ ఇస్తే ఈజీగా ఫిట్ అయిపోతూ ఉంటుంది. అర్థమైందా? యా, క్లియర్. సో ఇప్పుడు మనకి 12 రో కాలమ్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది, ఆ కాలమ్స్ ఎలా కాలమ్స్ ఎలా స్పెసిఫై చేయాలో అర్థమైంది, మీడియం డివైస్ ఎలా ఉంటుంది, లార్జ్ డివైస్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ అన్ని స్పెసిఫై చేద్దాం, ఇక్కడ మనం మీడియంకి, స్మాల్కి, లార్జ్కి అన్నిటికి ఇద్దాం, అన్నిటికీ చూద్దాం ఒకసారి. సో మీడియం అయిపోయింది, నేను ఒకసారి లార్జ్కి ఇస్తాను. లార్జ్లో నాకు 2 స్పేస్ ఆక్యుపై చేయి, సారీ 2 స్పేస్ ఆక్యుపై చేయి లార్జ్లో. మనకి లార్జ్లో ఆక్యుపై చేయాలంటే ఏమి చేయాలంటే ఎల్జీ అనే క్లాస్ కాల్ ఎల్జీ ఐఫెన్, మనం ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలో అంత స్పెసిఫై చేయాలి. ఇది క్లాస్ నేమ్స్ మనకి, అర్థమైందా? యా, 2. నెక్స్ట్ ఇది చెప్పండి, ఎంత ఇద్దాం, ఎవరైనా చెప్తారా? See, I will call one person. Say, wait. రణధీర్, హలో అన్నయ్య. ఒకసారి మనం లార్జ్ డివైస్లో ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలో ఒకసారి చెప్పు నువ్వు, అంత ఇద్దాం. ఫస్ట్ నేను ఇచ్చా 12 ఇచ్చా, కాలమ్ 1 అనేది. కాలమ్ 2 ఎంత ఆక్యుపై చేయాలి? 6 పెడదాం. 6. నెక్స్ట్ ఇంకా ఇది అది కూడా 6 పెట్టి చూద్దాం. అది 6, అన్ని 6 పెడితే మనకి 12 గ్రిడ్ సిస్టమ్ ఫాలో అవ్వదు కదా, వాలటైల్ అయిపోతుంది. సో నువ్వు ఆల్రెడీ 2 ఇచ్చావు, 6 ఇచ్చావు, ఇంకెంత ఇవ్వాలి? 4 ఇచ్చేది. 4. యా, 4. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో రోలో చూద్దాం. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ రణధీర్. ఇంకొక పేరు లీలా ఉన్నారా అండి? సార్, మీరు చెప్పండి, ఇక్కడ మనము నెక్స్ట్ రోలో ఎంత ఆక్యుపై చేయాలి లార్జ్ డివైస్లో చెప్పండి మీరు. లార్జ్ 4. చెప్పండి, క్లాస్ నేమ్స్ కూడా చెప్పండి. యా, కాలమ్
column large, కాలం అలా క్లాస్ నేమ్ అనేది మన టర్మినాలజీ ఫాలో అవ్వాలి. కాల్ -LG-4 అలా చెప్పండి మీరు. call -LG-6, ఓకే, నెక్స్ట్ call -LG-2. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ లీలా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది? ఇది లార్జ్ డివైజెస్ లో మనం ఎంత ఇచ్చాం స్పేస్ అనేది ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం నార్మల్ గా స్మాల్ డివైస్ లో కాల్ 4 అనేది ఇచ్చాం, మనం మీడియం డివైస్ లో కూడా ఇచ్చాం, అలాగే లార్జ్ డివైస్ లో కూడా ఎంత ఆక్యుపై చేయాలో అనేది ఇచ్చాం. సో ఇప్పుడు మనకి లార్జ్ డివైస్ లో ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ కాలం అనేది 2 ఆక్యుపై అయిపోయి నెక్స్ట్ సో మనం ఇది తీసేస్తే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇలా మనకి కాలం అనేది ఇలా వచ్చేస్తూ ఉంటుంది లార్జ్ డివైస్ లో. మనం చూసుకున్నాం ఫస్ట్ లార్జ్ డివైస్ లో 2 అనేది ఇచ్చాము. నెక్స్ట్ మీకు బ్రేక్ పాయింట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్ గా, అంటే లార్జ్ డివైస్ లో ఎలా ఆక్యుపై అవుతుంది, స్మాల్ డివైస్ లో ఎలా ఆక్యుపై అవుతుంది. మనం ఇక్కడ ఇది మినిమైజ్ చేసేసరికి ఏమవుతుందంటే కరెక్ట్ గా కనిపిస్తలేదు, అందుకోసమని నేను స్క్రీన్ స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ లార్జ్ డివైస్ లో 2 స్పేస్ అనేది 2 ఆక్యుపై అయింది, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, అలా 4, 6, 2 అలా మన స్పేస్ ఇచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ రివర్స్ అయిపోయింది. కాల్ 2 ఇలా స్పేస్, ఇంత స్పేస్ అనేది మనకి ఇలా ఆక్యుపై అయింది, మళ్ళీ తర్వాతకి 3 అనేది ఇలా ఆక్యుపై అయింది. సో ఇలా మనకి డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి డివైస్ కి, ప్రతి డివైస్ టు మనకి ఇలా రెస్పాన్స్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? రైట్. సో యాక్చువల్లీ స్మాల్ స్క్రీన్స్ కి మెన్షన్ చేసుకుంటాం కదా, అంటే 767 ఇట్లా. ఓకే, ఎస్. బట్ ఇక్కడ మన లార్జ్ అని, మీడియం అని, స్మాల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. అంటే ఇది ఎంత విత్ తీసుకుంటది టోటల్ విత్ మీడియం స్క్రీన్స్ కి ఇట్లా, అంటే బై డిఫాల్ట్ అట్లా. బై డిఫాల్ట్ మనకి ఇప్పుడు కాలంలో మనం బై డిఫాల్ట్ ఏమైనా ఇచ్చామనుకోండి, నువ్వు మీడియం డివైస్ కి స్పెసిఫై చేయకుండా ఓన్లీ డిఫాల్ట్ గా సపోజ్ ఇది తీసేసి ఇది లేదనుకుందాం, మనం మీడియం డివైస్ కి ఇది లేదనుకొని బై డిఫాల్ట్ గా నువ్వు కాల్ అనేది 4 అనేది ఇచ్చావు అనుకో, అది మీడియం డివైస్ కూడా అంతే 4 అనేది తీసుకుంటా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా స్మాల్ ఇమేజ్ పెట్టామనుకోండి, మీడియం డివైస్ లో ఇంకా స్మాల్ కనపడుతూ ఉంటుంది. నాకు అలా కనపడితే ఏమవుతుందంటే మీడియం డివైస్ లో రెస్పాన్సివ్నెస్ అనేది కనపడుతుంది నాకు కరెక్ట్ గా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇమేజ్ తీసుకొని అది చిన్నగా కనపడి ఇంకో దాంట్లో పెద్దగా కనపడి అలా ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే డివైస్ కి అది అడాప్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, ఓకే మంచిగా క్లియర్గా అన్ని డివైస్లో ఎఫెక్టివ్ కనపడాలంటే నేను ప్రతి డివైస్కి కొంచెం కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. సో అలా కాన్ఫిగర్ చేయడానికి నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ 4 డిఫాల్ట్గా 4 ఉంటుంది అన్ని నార్మల్ డివైజెస్లో, కానీ మీడియం డివైస్కి వచ్చేసరికి అది 5 ఆక్యుపై చేయాలి, ఎందుకంటే అప్పుడు కొంచెం ఎఫెక్టివ్ కనపడుతుంది. మనం డివైస్కి వేరియేషన్ చూపెడితేనే రెస్పాన్సివ్ దాన్ని అచీవ్ చేస్తాం. అర్థమైందా? ఓకే. రైట్. సో ఇప్పుడు మనకి రెస్పాన్సివ్ అనేది అయిపోయింది. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక చిన్న నావ్ బార్ అనే దాన్ని ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. మీరు అందరికీ నావ్ బార్ అంటే ఏంటో తెలుసు కదా? నావ్ బార్ అనేది మనం ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం నావ్ బార్ డెవలప్ చేయాలంటే మనకి ఆల్రెడీ బూట్ స్ట్రాప్ లో చాలా ఫ్రేమ్వర్క్స్ చాలా ఉంటాయి. మనం దాని నుంచి తీసుకొని మనం ఈజీగా మనకు తగ్గట్టుగా మోడిఫై చేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకు కంటైనర్ అంటే ఏంటి, రో అంటే ఏంటి అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఒక నావ్ బార్ అనేది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. నావ్ బార్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో చూసి నెక్స్ట్ మనం రాబోయే దాంట్లో ఒక
అందరం కలిసి ఒక వెబ్సైట్ అనేది తయారు చేద్దాం, రెస్పాన్సివ్ వెబ్సైట్. అది అన్ని డివైస్లో పనిచేయాలి. దాని తర్వాత మీకు ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనే దాని గురించి ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే. యా, మనం ఒకసారి నావబార్ అంటే ఏందో చూద్దాం. నావబార్ అంటే ఫస్ట్ మనము ఇక్కడ మనం వెళ్ళేసి ఫస్ట్ బూట్ స్టాప్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఒక నావ్ అని కొట్టేసాను. నావబార్ సింపుల్ నావబార్. ఇది తీసుకుందాం మనం, ఒక నావబార్. నేను ఈ కోడ్ అంతా తీసేస్తాను. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి నావబార్ అనేది ఒకటి వచ్చేసింది. ఎస్ఆర్ నా ఇప్పుడు అదే నేను మీడియం స్మాల్ డివైస్ నాకు ఏమవుతుంది, హ్యాంబర్గ్ ఐకాన్ అనేది వచ్చేసింది. అంటే ఇది రెస్పాన్సివ్నెస్ ఉందా లేదా? సో ఇప్పుడు ఇది నొక్కేస్తే నాకు మీడియం డివైస్లో ఒకలాగా కనిపిస్తుంది, అదే లార్జ్ డివైస్లో ఒకలాగా కనిపిస్తుంది. ఇప్పుడు తీసేస్తే లార్జ్ అయిపోతుంది. అంటే ఈ ప్రైజెస్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటుంది. అదే స్మాల్ డివైస్కి వచ్చేసి మీడియం కానీ స్మాల్ వచ్చేసి ఇక్కడ హ్యాంబర్గ్ ఐకాన్ వచ్చేసి ఆ కంటెంట్ అంతా హ్యాంబర్గ్లో ర్యాప్ అయి ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం ఏం చేద్దామంటే ఈ నావబార్ ప్లేస్లో మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ చేద్దాం. ఓకేనా? బ్లాక్ చేసేసి ఈ నావబార్ ప్లేస్లో ఒక ఇమేజ్ అనేది పెడదాం. ఇప్పుడు మనకి ఈ హోమ్, ఫ్యూచర్స్, ప్రైజింగ్, డిజేబుల్డ్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే ఇటు సైడ్కి తీసుకొచ్చేద్దాం. అర్థమైందా? ఓకేనా? ఫస్ట్ మనం కోడ్ అనేది ఏంటో ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. సో కోడ్ని మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుంటే, ఫస్ట్ కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు కంటైనర్ ఫ్లూయిడ్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు కంటైనర్ ఇచ్చిండ్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు 12 గ్రిడ్ కాలమ్స్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం స్పేస్ అనేది లీవ్ అవుతుంది మనం కంటైనర్ ఇచ్చేస్తే. ఓన్లీ కంటైనర్ అనే క్లాస్ ఇచ్చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది స్పేస్ వదిలేస్తుంది. కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది, స్పేస్ అనేది ఏమి లీవ్ చేయదు. ఫుల్ విడ్త్ అనేది మనకు ఆక్యుపై చేస్తుంది, నో స్పేస్. అర్థమైందా కంటైనర్కి కంటైనర్ ఫ్లూయిడ్కి డిఫరెన్స్? అంటే ఇప్పుడు జనరల్ గా స్టార్ మెన్షన్ చేసి, యూనివర్సల్ స్టార్ మెన్షన్ చేసి, ప్యాడింగ్ 0, మార్జిన్ 0 ఎట్లా వేస్తాం కదా, ఫుల్ స్క్రీన్ తీసుకో అంటే బై డిఫాల్ట్ ప్రతిదీ ప్యాడింగ్ మార్జిన్ తీసుకుంటది కాబట్టి, అట్లా ఇక్కడ ఫ్లూయిడ్ అని ఇస్తాం కదా, కంటైనర్ ఫ్లూయిడ్ అని. ప్యాడింగ్ అంటే కాదు, మార్జిన్ అంటే మనకి తెలుసు కదా, బాక్స్ మోడల్స్ లో ప్యాడింగ్ మార్జిన్ మీకు ఐడియా ఉంది అనుకుంటా, లేకపోతే ఒకసారి చెప్పనా ప్యాడింగ్ అంటే మార్జిన్ అంటే ఏంటో? నో సార్, ఐడియా ఉంది. యా, క్లియర్. అవి బాక్స్ మోడల్స్ లో మీకు ఆల్రెడీ అయిపోయి ఉంటాయి నాకు తెలుసు, ఐ థింక్ కదా. సో ఇప్పుడు మనం క్లాస్ తీసుకున్నాం, ఇగో నావబార్ అనేది ఇక్కడ ఉంది, ఈ క్లాస్ లో నావబార్ అనేది ఉంది. సో మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ లైన్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కొన్ని. సో ఇప్పుడు నేను ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంటా, బ్లాక్ లైన్ ఎలిమెంటా? హలో, ఇన్లైన్ ఎలిమెంట్. సో ఇమేజ్ అనే దాన్ని నేను తీసుకుంటున్నా. ఇమేజ్ ఇచ్చేసి దానికి ఒక సోర్స్ ఇచ్చేసి ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్ తీసుకుందాం, చెప్పండి ఎవరైనా. లైక్ అమెజాన్ తీసుకుందామా? అమెజాన్ లోగో. కాపీ అబ్సల్యూట్ పాత్, దీన్ని మనం రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ తీసుకుంటున్నాం. రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ అంటే తెలుసు కదా మీకు, మీరు ఫోల్డర్లో పెట్టేసి దాన్ని మీరు పాత్ని కాపీ చేసుకుంటే దాన్ని రిలేటివ్ పాత్ అంటారు, దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. ఎస్ ఆర్ నో?
సో నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్కి నేను ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా. ఏమి ఇస్తున్నా? అమెజాన్ లోగో చేసి క్లోజ్ చేస్తున్నా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకుందాం, ఓకేనా? మీకు ఏం పర్లేదు కదా? No issue. ఇట్స్ ఓకే బాయ్. సో చాలా లార్జ్ వచ్చింది నాకు ఈ ఇమేజ్. సో నేను ఏం చేయాలి? కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. అంటే మనం ఏం యూజ్ చేయాలి చిన్నగా ఇమేజ్ కావాలంటే? Height width. యా, హైట్ విడ్త్ అనేది స్పెసిఫై చేయాలి. సో నేను ఈ క్లాస్ నేమ్ తీసుకొని దీనికి స్టైలింగ్ అనేది చేసుకుంటా. స్టైల్ మీరు సిఎస్ఎస్ క్లాస్ ఒకటి తీసుకోండి, దానికి స్టైలింగ్ అని పేరు ఇచ్చుకోండి. దాని తర్వాత మీరు క్లాస్ సెలెక్టర్ అనేది తీసుకుంటున్నాను నేను, ఓకేనా? క్లాస్ సెలెక్టర్కి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను లాస్ట్ 10 minutesలో, అందరూ ఆన్సర్ చేయాలి, ఓకేనా? Yeah, sure bro. 100 పిక్సెల్స్ ఇస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. నెక్స్ట్ విడ్త్ ఒక 100 పిక్సెల్స్. నెక్స్ట్ oh shit, sorry. ఏంటి ప్రాబ్లం? యా, సో ఇప్పుడు మనకు ఇమేజ్ అనేది కొంచెం లైక్ ఇంకొంచెం స్మాల్గా కనపడాలి అంటే మనం ఏం చేయాలి? హలో, Yeah, height width decrease it. హైట్ విడ్త్ అనేది కొంచెం డిక్రీజ్ చేసి చూద్దాం. హైట్ విడ్త్ అనేది డిక్రీజ్ చేసి చూద్దాం. దీనికి ఎంత ఇద్దాం? 70. 70, okay. నెక్స్ట్ 70 చేసి యా, మనం కంపారిటివ్లో ఎంత వచ్చింది? ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చిన్నగా కనపడింది. సో నేను 50-50 ఇచ్చేసి ప్లస్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్గా మార్చుకుంటా, ఓకేనా? 50-50 చేసి హైట్ విడ్త్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్గా మార్చుకోవాలంటే ఫస్ట్ ఆ కంటైనర్ మొత్తం ఎక్కడుందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ మొత్తాన్ని దేన్ని హోల్డ్ చేస్తుందంటే ఈ నావ్ బార్ అనే దాన్ని హోల్డ్ చేస్తుంది. మొత్తం ఉన్న కంటెంట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలంటే ఫస్ట్ ఆ కంటైనర్ అంతా ఎక్కడ ఉందో చూసుకోవాలి. మనం అంతా కంటెంట్ అంతా ఎక్కడ ర్యాప్ అయి ఉంది? నావ్లో ర్యాప్ అయి ఉంది. సో అక్కడ క్లాస్ నేమ్ బీజీ లైట్ అనేది ఇచ్చిండ్రు. మనకి బూట్స్ట్రాప్ ఏం చేస్తుంది అంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ క్లాస్ నేమ్స్ అనేవి స్పెసిఫై చేస్తుంది. లైక్ as మీరు ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంటేషన్ ఒకసారి మీరు వెళ్ళి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలరు ఇవన్నీ మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్, సో బీజీ ప్రైమరీ, ఇక్కడ మీరు ఇవన్నీ క్లాస్ నేమ్స్ అన్నమాట. మీరు బీజీ ప్రైమరీ తీసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూ వస్తుంది. బీజీ సెకండరీ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇలా గ్రే కలర్ అనేది వచ్చేది. సక్సెస్ అని తీసుకుంటే మీరు ఇలా గ్రీన్ కలర్, డేంజర్ అని తీసుకుంటే ఇలా, లైట్ అని తీసుకుంటే ఇలా. నేను డార్క్ తీసుకుంటా. ఒకసారి డార్క్ తీసుకొని ట్రై చేద్దాం బీజీ డార్క్ అంటే ఎలా వస్తుంది అనేది, ఓకేనా? బీజీ డార్క్, రైట్. బీజీ డార్క్ తీసుకుంటే నాకు ఇలా వచ్చింది. అంటే ఫస్ట్ మనకి ఇలా వైట్ కలర్ ఉంది, నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఇలా బ్లాక్ కలర్ అనేదిగా మనకి వచ్చేసింది. ఎస్ ఆర్ నో? హలో, ఎస్ సార్. ఎస్ అన్నయ్య. యా, రైట్.
మనం ఇప్పుడు ఇప్పుడు ఇది మొత్తం అర్థమైపోయింది. మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఇది ఎలా యాడ్ చేసుకోవాలి అర్థం. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా, ఈ టెక్స్ట్ అనేది నేను ఇక్కడికి పంపించుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే జనరల్గా మనం నార్మల్గా ఇన్సైడ్ కంటెంట్ ఏం చేస్తాము, ఏదైనా కంటెంట్ మనం తీసుకోవాలంటే ప్యాడింగ్ కానీ మార్జిన్ ప్రాపర్టీస్ కానీ యూజ్ చేస్తాం. సో నాకు ఈ కంటెంట్ని మొత్తం లెఫ్ట్ సైడ్ రావాలంటే మనకు ఒక క్లాస్ నేమ్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఎంఎల్ ఆటో అనేది ఇస్తాం. మనం ఆటో అనేది ఇచ్చేస్తే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది అంతా స్పేస్ ఆక్యుపై చేసుకొని మనకి రైట్ సైడ్ అనేది కంటెంట్ అనేది వచ్చేస్తుంది. అలా ఎలా వచ్చేస్తుందో ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం మనం. సో ఈ క్లాస్ నేమ్స్ అంతా ఎక్కడ ఉన్నాయి, నాకు ఇక్కడ ఉంది ఇక్కడ. సపోజ్ ఇక్కడ ఎంఎల్ ఆటో అనేది ఇచ్చేసి ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. సో నాకు చేంజెస్ అనేది ఏమీ రాలేదు. సో మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎంఎల్ ఆటో ఇక్కడ ఇద్దాం. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంది ఇక్కడ. రైట్, మనకి కంటెంట్ అంతా ఒక సైడ్కి అనేది వచ్చేసింది. అంటే ఈ లిస్ట్ కంటెంట్ అంతా మనం ఎక్కడ క్లాస్ ఏ దాన్ని కంటెంట్ ర్యాప్ చేస్తుందో చూసుకోవాలి. అంటే మన లెఫ్ట్ సైడ్ దాన్ని ఇప్పుడు ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేది మనకి కంటెంట్ అంతా ర్యాప్ చేస్తుంది. అంటే ఈ లిస్ట్ని అంతా నేను ఒక సైడ్కి అనేది తీసుకొచ్చేసా. అర్థమైందా? అర్థమైందా? యా రైట్. ఇప్పుడు నాకు ఈ హోమ్ ఫ్యూచర్స్ అనేది వైట్ కలర్ తీసుకుంటా. వైట్ కలర్ తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం, జనరల్గా దీనికి ఈ కంటైనర్కి ఇక్కడ నార్మల్గా ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి అదంతా అవసరం లేదు. మనకి బూట్ స్ట్రాప్ ఏముంటుంది అంటే మనకి టెక్స్ట్ వైట్ అంటే మనకి టెక్స్ట్ వైట్ అంటే మనకి ఏమవుతుందంటే టెక్స్ట్ అనేది వైట్ కలర్ లాగా మారిపోతుంది. ఇది క్లాస్ నేమ్స్ మనకి. అర్థమైందా? సో ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఇస్తా టెక్స్ట్ వైట్ అని. అలానే దీనికి కూడా టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్. రైట్, మనకి ఇలా నీట్గా వైట్ కలర్లోకి వచ్చేసింది. మీరు టెక్స్ట్ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ ఎలా ఉండాలి మనకి అనేది కూడా మనకి ఇక్కడ మొత్తం కనిపిస్తుంటుంది. ఇక్కడ టెక్స్ట్కి వచ్చేస్తే మరి టెక్స్ట్ క్లాస్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ. టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి, మనకి ఫాంట్ సైజ్ ఎలా, మనం అంతా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాయకుండా కోడ్ని మనం రీయూజబిలిటీ చేసుకోవచ్చు. అర్థమైందా? టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ బాడీ, టెక్స్ట్ డార్క్, ఇలా మనకి డిఫరెంట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మనం మన వెబ్సైట్కి ఎలా కావాలో అనుకుంటున్నామో మనం దాన్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు. రైట్. సో టెక్స్ట్ వైట్ అనేది ఉంది. మనం ఏం చేద్దామంటే కొన్ని నేమ్స్ అనేది చేంజ్ చేద్దాం. హోమ్ని హోమ్ లాగా ఉంచుదాం. ఇక్కడ ఫ్యూచర్స్లో ప్రొడక్ట్స్ అని పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ బిల్లింగ్ పెట్టుకుందాం. సో ఇక్కడ అబౌట్, పెట్టుకుందాం. ఇది డిజేబుల్డ్ అంటే మనకి ఆ కీ ఒక క్లాస్నే ఉంటుంది, అది అవసరం లేదు మనకి డిజేబుల్డ్ అనేది. సరే రన్ చేసి చూద్దాం. రైట్, హోమ్, ప్రొడక్ట్స్, బిల్లింగ్, అబౌట్ అస్. మనకి ఇప్పుడు నీట్గా అన్ని డివైస్లో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. మనకి అన్ని డివైస్లో కూడా కంపాక్ట్ అవుతూ ఉంది. సార్ రైట్. ఇప్పుడు మనం ఒక హెడర్ సెక్షన్ అనేది డెవలప్ చేసుకున్నాం. కొంచెం దీన్ని మార్చి చూద్దామా, సైజ్ మార్చుదాం, ఎందుకంటే కొంచెం లార్జ్గా అనిపిస్తుంది. ఇప్పుడు
మనకి ఆ కంటెంట్, హోమ్, ప్రొడక్ట్స్, బిల్లింగ్ అని ఇవన్నీ రైట్ సైడ్ లో తీసుకున్నాం. ఇప్పుడు ఓకే వాటిలో ఏదో ఏదో ఒకటి, ఇప్పుడు ఇన్ కేస్ సర్చ్ అనేది ఉందనుకోండి, అది మిడిల్ లో కావాలంటే అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నార్మల్ సిఎస్ఎస్ లో అయితే యా మిడిల్లో కావాలంటే మీరు ఎం ఆటో అని పెట్టుకోండి డైరెక్ట్. మార్జిన్ ఆటో, ఎంఎల్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం స్పేస్ అనేది ఆక్యుపై స్లీవ్ చేసేసుకొని మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మిడిల్లో కావాలి కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. ఎం ఆటో పెట్టుకుందాం. రైట్, మిడిల్లోకి వచ్చేసింది. అంటే మొత్తం ఆక్యుపై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆక్యుపై చేసి మిడిల్లోకి వచ్చేస్తుంది. ఎంఎల్ ఆటో పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ అనేది మొత్తం వదిలేసుకొని రైట్ సైడ్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. ఎంఆర్ ఆటో పెట్టుకుంటే రైట్ సైడ్ కంటెంట్ స్పేస్ వదిలేసి లెఫ్ట్ సైడ్ అనేది కంటెంట్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే. ఇవి క్లాస్ నుంచి ఒకసారి మీరు డాక్యుమెంటేషన్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థం. మీకు ఇప్పుడు బేసిక్స్ అర్థమైతే ఒకసారి డాక్యుమెంట్ చేసుకొని మీరు క్లియర్ కట్గా మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు దాని నుంచి. రైట్. సో నేను విడ్త్ అనేది కూడా పెంచేసా. నెక్స్ట్ అమెజాన్ అంటే అండ్ నా యాక్చువల్ డౌట్ ఏంటంటే హోమ్ ప్రొడక్ట్స్ బిల్లింగ్ అక్కడే ఉండాలి, ప్రొడక్ట్స్ మాత్రం మిడిల్ లో రావాలంటే ఓన్లీ ప్రొడక్ట్స్ దగ్గర ఎం ఆటో పెట్టుకోవాలా? అలా పెట్టుకోవద్దు మీరు. అలా అంటే ఇది మొత్తం కంటెంట్ అనేది ర్యాప్ అయి ఉంటుంది కదా. సో అప్పుడు మీరు ఎక్స్ట్రా మీరు వేరే సెక్షన్ తీసుకొని దాన్ని మీరు స్టైలింగ్ చేసుకొని అప్పుడు మనం పెట్టుకోవాలి. దీన్ని మనం ఫ్లోని డిస్టర్బ్ చేయొద్దు. మనం ఈ ఫ్లోని డిస్టర్బ్ చేసుకుంటే మనం ఎక్స్ట్రాగా మనం బాక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం అలా చేసుకోవాలి. అప్పుడు మనకు కొంచెం వచ్చేస్తుంది ఆన్సర్ అని మీరు అడిగింది. మనం ఎక్స్టర్నల్గా చేసుకోవాలి అవన్నీ. ఓకే, అర్థమైందిగా? రైట్. సో ఇప్పుడు మనకి ఇలా అయిపోయింది. ఒక హెడర్ సెక్షన్ అనేది ఒక నీట్గా డెవలప్ చేసుకున్నాం ఇంతవరకు. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చూద్దామంటే మనం ఫస్ట్ హెడర్ సెక్షన్ అనేది అయిపోయింది ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఒక కంటైనర్ పెట్టేసి ఇమేజెస్ అనేవి ఇలా స్లైడ్ అవుతూ ఉండేలాగా చూద్దాం. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఇమేజెస్, ఇలా ఇమేజెస్ అనేవి ఎలా స్లైడ్ అవుతున్నాయో చూద్దాం. తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ ఒక కంటైనర్ పెట్టేసి ఒక సెక్షన్ అనేది డెవలప్ చేద్దాం. హోమ్స్ నార్మల్గా ఏ సెక్షన్ ఇచ్చుకుందాం మనం? ఫ్యూచర్ సెక్షన్ అవి ఇచ్చుకుందాం. నెక్స్ట్ ప్రొడక్ట్ సెక్షన్ అనేది ఒక డెవలప్ చేసుకుందాం. తర్వాతకి ఫుటర్ సెక్షన్ అనేది ఒకటి డెవలప్ చేసుకుందాం. అంటే ఎలా మన గురించి ఐడియా ఉంటుందని. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకు కొన్ని నేమ్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, హోమ్, అబౌట్ అస్. మనం దేన్ని క్లిక్ చేస్తే ఏ సెక్షన్కి వెళ్ళాలి, దేన్ని క్లిక్ చేస్తే ఏ సెక్షన్కి వెళ్ళాలి అనేది మనం క్లియర్గా మొత్తం ఒక వెబ్సైట్, రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్ నుంచి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, సో ప్లీజ్ స్టే హియర్. ఐ వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ and I will give some assignment to you. Okay, stop. Okay. సో మీకు అందరికి ఈరోజు క్లాస్ అనేది అర్థమైంది కదా? సో everyone is clear, right? What is in the responsive and how it works in all devices? Yes sir. So right, like I want to ask some questions regarding the HTML and some CSS. I will call some persons and I will ask the questions. Okay, or else I will ask the questions and you will respond who know the answer. Which one is better? All right, నేనే చేస్తాను, ఎవరినో ఒకరిని పిలిచేసి. సో Geeta. Yes. What is the difference between class selector and ID selector and type selector? Class selector is nothing but means
Sir, I know what is meant by class and ID. ID is unique, sir. We can use for one element, sir. And class is used for different elements. Okay, what is mean by type selector? Type selector, don't know. Okay, fine, no problem. So the major difference between the class selector, ID selector, and type selector, if you write the class selector is defined with a dot, and ID selector is defined with a hash, and ID is a unique. You can't write the ID for the different elements, and the class we can define for the different elements. And whereas type selector is having if you take H1. H1 is element. You like what type? Heading element. Like you don't keep dot H1. You can write H1 and you can style that one. That one type of the CSS selectors you can give it type selectors. And another one is inline style selectors you having. Like within the element only you can style the element. Yes or no? Yes, sir. I forgot it, sir. I know that, but I haven't told. Okay, no Type problem. Once go through it because in interview some like that type of questions they will ask it. Okay. Okay. అంటే ఇలా మనకి ఏముంటది అంటే క్యాస్కేడింగ్ అనేది ఒకటి ఉంటుంది, స్పెసిఫిసిటీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఏ డిస్ ఏ ఏ లైక్ ఏ సెలెక్టర్ అప్లై అవ్వాలి, ఏ సెలెక్టర్ అప్లై అవ్వద్దు అన్నట్టుగా మనకి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అది ఒకసారి చూడండి మీరు అందరూ. క్యాస్కేడింగ్ అంటే ఏంటి, స్పెసిఫిసిటీ అంటే ఏంటి అని. ఓకేనా? Okay. ఓకే, నెక్స్ట్ కిరణ్. కిరణ్, Yes, sir. what is meant by responsiveness? Kiran? Responsiveness is to uh, view of content in a screen. Okay. Every screen has some width. We have some three kinds of screens are there: medium, large, and small. Okay. We have to mention the screen to content visible in elegant and effectively. Okay. That we can use like flex or grid properties. These two we can use it, and that's it. Right, Kiran, very good. Katyayani? Hello. Yeah, okay. What is meant by 12 column system? In every device, we have Hello, 12 Katyayani, your columns. voice is low. Okay. Is it audible now? Yeah. In every device, we have 12 columns like mobile and tab and laptop screen. Every device has 12 columns. If we have to display one container in different views, we have to adjust like column 2 or column 12 in small Okay. devices, Okay. column MD, column LG, column XL, like that based on device sizes. Okay. Yeah. Okay, right, Katyayani. Vinit, Yes, sir. what is the difference between container fluid and container? Sir, in a web page, we can add the data. In container fluid, it will occupies entire page. Okay. In container fluid, it will occupy entire page, but in container, it will leave the space from left side and from right side. It will occupy the data which is in between the page. Okay.
Very good, Vinith. And the last question. Sandhya Rani. Yes, sir. మనం కంటైనర్ వేయకుండా రోస్ అండ్ కాలమ్స్ ని స్పెసిఫై చేయొచ్చా? కంటైనర్ అనే క్లాస్ నేమ్ ఇవ్వకుండా రోస్ కాలమ్స్ ని స్పెసిఫై చేసి లేఅవుట్స్ అనేవి డిజైన్ చేయొచ్చు. No, sir. We can give the container. Why? Try. We can give the container. We can occupy the whole page, and we can give the style, sir. Container will occupy the whole page. Okay. Like we should not write without container and row. మనం రోస్ కాలమ్స్ ఇవ్వకుండా కంటైనర్ ఇవ్వకుండా రోస్ కాలమ్స్ అనేవి రాయలేము, ఎందుకంటే ఆ లేఅవుట్ అనేది అలా డిజైన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక కంటైనర్ ఇస్తే ఆ కంటైనర్ లోపల రోస్ కాలమ్స్ అనే లేఅవుట్ అనేది డిజైన్ అవుతుంది. కంటెంట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి కాలమ్స్ లోపల కంటెంట్ అనేది ఉంటుంది. అర్థమైందా? యా, యూ కెన్ యూస్ కంటైనర్ ఫ్లూయిడ్ అండ్ గ్రిడ్. యా, యూ కెన్ యూజ్ ఇట్. యూ కెన్ యూస్ కంటైనర్ ఫ్లూయిడ్ బికాజ్ మనకి ఎలా వెబ్ పేజ్ ఉండాలనే దాని ప్రకారం మనం కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. రైట్? ఓకే రైట్. ఐ హోప్ యు ఆర్ క్లియర్. లైక్ మీ అందరికి క్లియర్ అయి ఉందనుకుంటా టుడే సెషన్. లైక్ ఐ వాంట్ సమ్ ఫీడ్బ్యాక్. హౌ ఇస్ ద సెషన్? ఎవరైనా చెప్తారా? లైక్ ఐ వాంట్ సమ్ ఫీడ్బ్యాక్ in text or like in orally. I want the feedback. Sir, can I? Yeah. Yeah, Vinith. Sir, actually అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుండి బూట్స్ట్రాప్ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేశారు సార్. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే HTML CSS కొద్దిగా మర్చిపోయి ప్రెసెంట్ జావా స్క్రిప్ట్ పైన రన్ అవ్వడం వల్ల కొన్ని మర్చిపోయిన కంటెంట్స్ కానీ కొద్దిగా రివిజన్ లాగా అనిపించింది సార్. అండ్ 12 కాలమ్ సిస్టమ్ కానీ రెస్పాన్సివ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఓవరాల్ ఎంటైర్ పేజ్ ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. క్లాస్ అయితే కంప్లీట్లీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మంచిగా అర్థమైంది సార్. రైట్ వినీత్, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో ఏం లేదు అంటే వెబ్సైట్ డెవలప్ చేద్దాం మనం అందరం కలిసి ఎవ్రీ వీక్, లైక్ వీక్లీ 1 hour, బికాస్ ఐ వాంట్ టు మేనేజ్ ద టైమింగ్స్ ఆల్. మోస్ట్ ప్రిఫరబుల్లీ సండే మనం కనెక్ట్ అవుదాం అందరం. లైక్ కనెక్ట్ అయ్యి ఆ వెబ్సైట్ అనేది తయారు చేసుకొని దాన్ని మనం మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే రెజ్యూమ్లో పెట్టుకోండి, లేకపోతే ఇంకా నార్మల్గా షో కేస్కైనా మీ పోర్ట్ఫోలియోలోనైనా అప్డేట్ చేసుకోవచ్చు. లైక్ టుడే మీ అసైన్మెంట్ ఏంటంటే మీరు ఒక గ్రిడ్ కాలమ్ అనేది డెవలప్ చేయండి, 12 విత్ గ్రిడ్ కాలమ్స్. లైక్ ఎలా అంటే ఈ వీక్ అసైన్మెంట్ మీకు లైక్ ఎలా అంటే ఈ వీక్ మొత్తం నేను ఐ విల్ చెక్, లైక్ మీరు అందరు పోస్ట్ చేయండి, మీకు అయిపోయినాక గ్రూప్లో పోస్ట్ చేయండి. ఎలా అంటే ఫస్ట్ ఒక కంటైనర్ లోపల నాకేముండాలి అంటే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉండాలి, దాని కింద డిస్క్రిప్షన్ నార్మల్ దాని టైటిల్ అనేది ఉండాలి. నెక్స్ట్ దాని కింద దాని డిస్క్రిప్షన్ అనేది పారాగ్రాఫ్ ఫార్మాట్లో ఉండాలి, టైటిల్ పారాగ్రాఫ్. అలా నాకు ఇక్కడ 3 మీడియం డివైస్లో 3 కనపడాలి. నెక్స్ట్ ఇది ఒక దగ్గర ఉండాలి. నెక్స్ట్ కింద ఒక లార్జ్ ఇమేజ్ ఉండేసి కింద నాకు ఏముండాలంటే థ్యాంక్ యూ అనే ఉండాలి. దీనికి కూడా టైటిల్ పారాగ్రాఫ్, దీనికి టైటిల్ పారాగ్రాఫ్. ఇక్కడ ఇమేజ్ ఇక్కడ టైటిల్ ఉండాలి, ఇక్కడ పారాగ్రాఫ్ ఉండాలి, ఇక్కడ టైటిల్ ఉండాలి, పారాగ్రాఫ్ ఉండాలి. ఇక్కడ నాకు కంటెంట్ మొత్తం వీటితో ఆక్యుపై చేసేసి కింద థ్యాంక్ యూ అనే హెడ్డింగ్ అనేది ఉండాలి. ఇది మీ అసైన్మెంట్, ఓకేనా? ఇది మీరు
12 గ్రిడ్ కాలమ్స్ 12 కాలమ్ లేఅవుట్ని యూజ్ చేసుకొని తయారు చేయండి. రైట్, అర్థమైందా? Yes, bro. క్లియర్ రైట్? అసైన్మెంట్ ఈస్ క్లియర్ ఎవ్రీవన్? క్లియర్ అని. యా, సో మీరు కంప్లీట్ అయితే మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకేనా? విల్ కనెక్ట్ ఆన్ నెక్స్ట్ వీక్. సార్ ఈ క్లాసెస్ రికార్డింగ్స్ ఏమన్నా అవైలబుల్ లో ఉంటాయి సార్? Yeah, I forgot to mention that I have some Instagram channel and also the YouTube channel, and I will share the links in the group, or else I will share the links in the group. Please follow and subscribe. And in the Instagram also I have some TechX Coders channel. You can go through it, and YouTube also same thing. I will post this all content on the YouTube also. You can go and check on it. షూర్ సార్. Okay, right? Yeah, sure, sir. Yeah, right. Thank you everyone.